హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1623. ఈరోజు డేట్ 25th సెప్టెంబర్ 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ది క్వాల్కమ్ నుంచి. క్వాల్కమ్ అఫీషియల్గా ఈరోజు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ని అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. ఇది క్వాల్కమ్ నుంచి ఈ సంవత్సరం గాను స్మార్ట్ ఫోన్స్కి రాబోతున్న మోస్ట్ పవర్ఫుల్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్స్ కోసం వాడే ఒక ప్రాసెసర్ అనమాట. అండ్ ఈ ప్రాసెసర్తో మనకి ఫోన్స్ ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ అనేవి ఈజీగా 4 మిలియన్ ప్లస్ స్కోర్ చేస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి రీసెంట్గా మీడియాటెక్ డైమండ్స్టీ 9500 అనే ప్రాసెసర్ లాంచ్ అయింది. అది కూడా 4 మిలియన్ ప్లస్ స్కోర్ చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్గా ఆండ్రాయిడ్ ఫోన్స్కి అవైలబుల్గా ఉన్న మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్లు ఇవి రెండు అనమాట. సో కొన్ని ఫోన్స్ ఏమో ఆ ప్రాసెసర్తో లాంచ్ అవుతాయి, కొన్ని ఫోన్స్ ఏమో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5తో లాంచ్ అవుతాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది స్మార్ట్ ఫోన్స్ 8 ఎలైట్ జెన్ 5ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ ఆల్రెడీ అన్ని బ్రాండ్లు కూడా ఈ ప్రాసెసర్తో రాబోతున్నట్టు అఫీషియల్గా కన్ఫర్మ్ కూడా ఇచ్చారు. ఇదంతా గ్లోబల్గా లాంచ్ అవుతున్న స్మార్ట్ ఫోన్ల లిస్ట్ అనమాట. బట్ వాట్ అబౌట్ ఇండియా? సో ఇండియాలో ప్రజెంట్గా నెక్స్ట్ మంత్లో 2 ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5తో లాంచ్ అయ్యేవి. సో దీంట్లో మొట్టమొదటిది మోస్ట్ ప్రాబబ్లీ రియల్మీ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రియల్మీనే మొట్టమొదటిగా లాంచ్ అవుతుంది. రియల్మీ GT 8 Pro ఇది ముందుగా లాంచ్ కాబోతుంది. బట్ మధ్యలోకి సడన్గా ఇంటర్ఫియర్ అయింది మాత్రం ఐక్యూ వాళ్ళు అనమాట. ఐక్యూ వాళ్ళు కూడా నెక్స్ట్ మంత్లోనే లాంచ్ కాబోతున్నట్టు ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తారు. సో వీళ్ళిద్దరు డేట్స్ ఎలాంటిది అనేది మనకి క్లారిటీ లేదు. బట్ ఈ 2 ఫోన్స్ మాత్రం ఫస్ట్ హాఫ్ ఆఫ్ అక్టోబర్లోనే మనం చూడబోతున్నాం. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫోన్స్ అయితే ఈసారి మనం చూడబోతున్నాం. ఎందుకంటే వివోకి సంబంధించిన ఐక్యూ ఏదైతే 15 ఉందో, ఇప్పుడు దీని గురించి కొంచెం స్పెషాలిటీ ఏంటంటే ఈసారి బెటర్ పెరిస్కోపిక్ లెన్స్ని, అలాగే బెటర్ డిస్ప్లేని, అలాగే బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇంకా చాలా కొత్త కొత్త కెమెరా డిపార్ట్మెంట్లో ఇంప్రూవ్మెంట్స్ అయితే చేయబోతున్నారు వీళ్ళు. ఎట్ ద సేమ్ టైం ఫన్ టచ్ ఓఎస్ ప్లేస్లో ఆరిజిన్ ఓఎస్ని లాంచ్ కాబోతున్న మొట్టమొదటి ఫోన్ అనమాట టెక్నికల్గా మన ఇండియాలో, పర్టికులర్గా వివో బ్రాండింగ్లో. సో అందుకని ఇది ఈ 2 పాయింట్స్ అనేది చాలా కీ హైలైట్స్ అనమాట. ఎట్ ద సేమ్ టైం రియల్మీ వాళ్ళు 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ని యూజ్ చేస్తున్నారు. అండ్ ఈసారి కెమెరా డిపార్ట్మెంట్లో హ్యూజ్ చేంజెస్ చేస్తున్నారు. సో వీళ్ళు ప్రైజింగ్ అనేది ఆబ్వియస్గా కొంచెం తక్కువ పెడతారు వెన్ కంపేర్డ్ విత్ ఐక్యూ. సో ఇక్కడ ఈ 2 ఫోన్స్ ఎలా మనకి పెర్ఫామ్ చేయబోతున్నాయి, అట్ ద సేమ్ టైం ప్రైజింగ్ ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ మంత్లో మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ 2 ఫోన్స్ ముందుగా లాంచ్ కాబోతున్నాయి. అట్ ద సేమ్ టైం ఈరోజు చైనాలో షామీ వాళ్ళు ప్రపంచంలోనే మొట్టమొదటి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్తో లాంచ్ అయిన ఫోన్స్ని లాంచ్ చేశారు. గ్లోబల్గా ఇవే ఫస్ట్ ఫోన్స్ అనమాట. షామీ 17 అలాగే షామీ 17 Pro ఇవి 2 కూడా సేమ్ ప్రాసెసర్తో లాంచ్ అని. అండ్ ఇక్కడ వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఏం నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే అవి కంప్లీట్గా చైనాలో లాంచ్ అని. అండ్ దీంట్లో ఒకటే మన ఇండియాకి వస్తుంది షామీ 17, అది వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక ట్విస్ట్ ఇచ్చారు క్వాల్కమ్ వాళ్ళు. సో క్వాల్కమ్ నుంచి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 5 కూడా రాబోతుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. ఇప్పుడు లాంచ్ అయింది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5. ఇది ఫ్లాగ్షిప్ అనమాట. బట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 5 అనేది మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసరు. అండ్ నాకు తెలిసి టెక్నికల్గా వీళ్ళు ఏదైతే మనకి ఎస్ వేరియంట్ ఉంటుందో, అంటే మీరు చూసే ఉంటారు స్నాప్డ్రాగన్ 8S జెన్ 3, స్నాప్డ్రాగన్ 8S జెన్ 4, ఈ ప్రాసెసర్ల పేర్లు వినే ఉంటారు. రీసెంట్గా మనకి 30,000 రూపాయల బడ్జెట్లో ఉండే ఫోన్స్ అనమాట ఇవి, వాటిలలో ఉండే ప్రాసెసర్. సో దాని ప్లేస్లో ఎస్ ఏదైతే ఉందో దాన్ని మొత్తానికి కట్ చేసి ఈ జెన్ 5నే వీళ్ళు మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ లాగా మన ముందుకు తీసుకొస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఇవి నా ఊహాగారి చిత్రాలే, అందరి ఊహాగారి చిత్రాలు ఇలా ఉండాలని రూల్ లేదు. సో అందుకని వెయిట్ చేయండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ వెరీ సూన్ వస్తుంది. సో ఇప్పుడు మనకి క్వాల్కమ్ నుంచి 2 మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్లు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి కంప్లీట్గా ఫ్లాగ్షిప్ 8 ఎలైట్ జెన్ 5, ఇప్పుడు మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ఏమో 8 జెన్ 5 అనేది మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ వాళ్ళు ఆల్రెడీ One UI 8.5 మీద వర్క్ చేస్తున్నారని ఆల్రెడీ మనం విన్నాం కదా. ఆల్రెడీ ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రాకి దీనికి సంబంధించిన పైలట్ బీటా టెస్టింగ్ అనేది రోల్అవుట్ అయింది. ఆల్రెడీ చాలామంది యూజ్ కూడా చేస్తున్నారు. బట్ ఇది మన ఇండియాలో ప్రజెంట్గా అయితే ఏమీ లేదు. వెరీ సూన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి వివో నుంచి ఒక గుడ్ న్యూస్ ఉంది. యాక్చువల్గా ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్. ఎందుకంటే వివో X200 సిరీస్ రీసెంట్గా లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ ఫోన్స్ మెయిన్లీ కెమెరా ఫోకస్ ఫోన్స్. మీకు ఆల్రెడీ తెలుసు X200 Pro ఏ లెవెల్లో ఉంటుందో. నేను 95,000 పెట్టి కొనుక్కున్నాను బాస్. కొనుక్కొని వీడియో చేసుకొని దాన్ని రీసెంట్గా అమ్మాను. ఎందుకంటే X200 అల్ట్రాగా ఉందామని చెప్పి చైనాలో
చైనా వెళ్ళాను రీసెంట్గా, మీకు తెలిసే ఉంటుంది. అక్కడ నాకు బాగా టెంప్టింగ్ అనిపించిన పాయింట్ ఏంటంటే, ఆ X200 అల్ట్రాకి ఒక ఫోటోగ్రఫీ కిట్ ఉంటుంది. మీరు చూసే ఉంటారు బహుశా ట్విట్టర్లోనే ఎక్కడో. ఆ ఫోటోగ్రఫీ కిట్ X200 ఏదైతే ఉంటుందో ఆ కాంబినేషన్ అనేది నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్. సో అది మన ఇండియాకి ఎందుకు తీసుకురారబ్బా వీళ్ళు? షామీ వాళ్ళు తీసుకొస్తారు. షామీ 14 అల్ట్రా వీటిల్లో ఉంది ఫోటోగ్రఫీ కిట్ ఇచ్చారు వాళ్ళు. బట్ మన ఇండియాలో వివో వాళ్ళు మాత్రం తీసుకురారు. బట్ ఈసారి మాత్రం ఆ ప్రాబ్లమే లేకుండా X300 ప్రోకి సంబంధించిన ఫోటోగ్రఫీ కిట్ని మన ఇండియాకి తీసుకురాబోతున్నారు. ఎస్, ఇది అఫీషియల్ కన్ఫర్మేషనే, గుర్తుపెట్టుకోండి. ఈసారి X300 ప్రో మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. పర్టికులర్గా ఆ ఫోటోగ్రఫీ కిట్ కోసమైనా చాలామంది కొనే అవకాశం అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ రిజర్వ్ కూడా చేసుకుంటున్నాను, ముందే కొనుక్కుంటాను. ఎందుకంటే నాకు X200 ప్రో కెమెరాస్ నేను 4 ఇంటర్నేషనల్ ట్రిప్స్ వాడాను దాన్ని. 4 ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఫొటోస్ నా దగ్గర పదిలంగా భద్రంగా సిస్టంలో దాచిపెట్టుకున్నాను. ఎందుకంటే అక్కడ లొకేషన్స్ షార్ట్స్ తీస్తున్నప్పుడు ఆ కెమెరాలు నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినాయి. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? సో దాన్ని ఇప్పుడు దృష్టిలో పెట్టుకుని X300 ప్రో మళ్ళీ నేను కొందామని ఆలోచనలో ఉన్నాను. సో ఆ ఫోటోగ్రఫీ కిట్ మన ఇండియాలో లాంచ్ అయితే మాత్రం న్యూస్ ఇది. లాంచ్ అయితే మాత్రం పక్కా తీసుకుంటాను, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది లాంచ్ కాబోతుంది మన ఇండియాలో. నెక్స్ట్ మనకి కార్ల్ పీ మావ నుంచి, అదే మన నథింగ్ CEO మావ ఉన్నారు కదా, కార్ల్ పీ మావ వేరే బ్రాండ్ల ఫోన్లు కూడా రివ్యూలు చేస్తూ ఉంటారు. ఆయన ఫోన్లు మాత్రం బాగుందని చెప్పుకుంటారు, అది వేరే విషయం. దాని నుంచి పక్కకు పెట్టండి. ఈయన ఎప్పుడు కూడా నేను ఇంగ్లాండ్ బేస్డ్ బ్రాండ్ ఇది దీని డిఫరెంట్గా ఉంటుంది, మాదంతా కంప్లీట్ రక్తం వేరు, మా జీన్స్ వేరు అని చెప్తూ ఉంటాడు. నేను ప్రతిసారి అమ్మో అవునేమో నిజమే అనుకున్న ప్రతిసారి ఆయన ప్రూవ్డ్ మీ రాంగ్ అనమాట. మళ్ళీ చైనీస్ బ్లడ్ అని క్లియర్గా చూపించారు. అండ్ మీరు గుర్తుందా మీకు, మన ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 90% మార్కెట్ చైనీస్ మార్కెటే, మనకు ఆల్రెడీ తెలిసిందే ఫ్యాక్ట్ అది. సో మనకి మెయిన్ పిల్లర్స్ ఎవరు చైనాలో? షామీ కింద కొన్ని వందల బ్రాండ్లు ఉంటాయి. అసలు మనకు అందులో చాలా వెరైటీ తెలియదు. మనకి తెలిసిన 2 బ్రాండ్లు ఏంటి? రెడ్మీ, పోకో, ఇవి 2. కానీ మీకు తెలుసా చైనాలో వీళ్ళు కొన్ని వందల బ్రాండ్లు ఉన్నాయి. ఎస్, మీరు కావాలనుకుంటే ఒకసారి సెర్చ్ చేయండి షామీ గురించి. అలాగే బీబీకే ఎలక్ట్రానిక్స్, వీళ్ళకున్నది అస్సలు మామూలు స్ట్రాటజీ కాదు వీళ్ళది. ఈయన ఎవరు? కార్ల్ పీ మావ ఎవరు? ఇంతకుముందు బీబీకే గ్రూప్లో వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్స్. మీకు తెలుసు కదా ఆ విషయం, OnePlusలో ఉండేవాళ్ళేనా. అక్కడ ఉన్న బీబీకే గ్రూప్లో మామూలు మైండ్ ఉండదు వాళ్ళది. వాళ్ళు ఏం చేస్తారంటే డివైడ్ అండ్ రూల్. ఎస్, మీరు వింటుంది నిజమే, వాళ్ళ ప్లానే అలా ఉంటుంది. బీబీకే గ్రూప్లో అసలు మెయిన్ పిల్లర్స్ ఎవరు? వివో, అలాగే ఒప్పోకి మళ్ళీ కింద సబ్ బ్రాండ్స్ ఉంటాయి, బ్రాంచెస్ ఉంటాయి. ఒప్పోకి OnePlus ఒక మెయిన్ పిల్లర్ వాళ్ళకి, అలాగే తర్వాత రియల్మీ ఒక పిల్లరు, అంతే కదా. అలాగే ఇప్పుడు వివోకి ఎవరు మెయిన్? వివో కింద ఎవరు? ఐక్యూ ఉంటుంది. అలా వీళ్ళకి డివైడ్ అండ్ రూల్ అంటే జనానికి రకరకాల ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం. రకరకాల ఆప్షన్స్, తక్కువ బడ్జెట్లో ఉంది, అదేమో ఎక్కువ బడ్జెట్లో ఉంది, ఇలా కన్ఫ్యూజన్ క్లియర్ చేయడం. 50 మెగాపిక్సెల్ ఇందులో ఉంటుంది, ₹1,00,000 ఫోన్లో 50 మెగాపిక్సెల్ ఉంటుంది, 10,000 రూపాయల ఫోన్లో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అరే కన్ఫ్యూజ్, డిజైన్ సేమ్ ఉంటుంది, మళ్ళీ డిజైన్ ఎక్కడ సేమ్ ఉంటుంది అక్కడ సేమ్ ఉంటుంది. సో ఇలా ప్లాన్ చేస్తారనమాట. అదంతా వాళ్ళ బీబీకే మామూలుగా ఉండదు వాళ్ళది. సేమ్ ఇప్పుడు నథింగ్ కూడా సేమ్ అలాగే చేయబోతుంది. ఎవరు మరి? అక్కడ నుంచే వచ్చింది కదా. ఇప్పుడు నథింగ్ ఏం చేస్తుంది, ఫస్ట్ సెటిల్ అవ్వడానికి ఒక 3-4 ఇయర్స్ టైం తీసుకుంది. వన్స్ సెటిల్ అయిన తర్వాత ఒక సబ్ బ్రాండ్ని తీసుకొచ్చింది, అదే సిఎంఎఫ్. ఇప్పుడు సిఎంఎఫ్ కూడా వెల్ సెటిల్డ్. మన ఇండియాలో మీకు తెలుసో తెలియదో, నథింగ్ సిఎంఎఫ్ ఫోన్లు లాంచ్ చేసింది 2 ఫోన్లు, కానీ అవి ఫుల్ సక్సెస్ఫుల్ ఫోన్స్, అసలు చాలా సక్సెస్ఫుల్ ఫోన్స్. ఇప్పుడు ఆ సక్సెస్ని చూసిన వెంటనే దీన్ని సపరేట్ బ్రాండ్ చేసి పడేశారు. ఎస్, ఇది యాక్చువల్ న్యూస్. దీనికోసం ముందు స్టోరీ అంతా చెప్పాల్సి వచ్చింది. ఎస్, ఇప్పుడు నథింగ్ అండ్ సిఎంఎఫ్ సపరేట్గా ఆపరేట్ చేయబోతున్నాయి మన ఇండియాలో. పర్టికులర్గా మన ఇండియాలో వీళ్ళు ఎక్కడ చేయరు, మన ఇండియాలోనే చేస్తారు ఇలాంటి. సో ఎనీవేస్, గుడ్ మామ, బాగా చేసావు, వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చి మనకి ఫ్లిప్కార్ట్ నుంచి. ఫ్లిప్కార్ట్ వాళ్ళు గోవాకి ₹1 ఫ్లైట్ టికెట్ ఆఫర్ చేయబోతున్నారు. ఎస్, మీరు వింటుంది నిజమే. అలాగే ₹499 గోవా టికెట్ కూడా ఆఫర్ చేయబోతున్నారు, ఇది కూడా నిజమే. అలాగే 2 టికెట్లు కొంటే 1 టికెట్ ఫ్రీగా ఇవ్వబోతున్నారు, ఇది కూడా నిజమే. కాకపోతే ఒక పర్టికులర్ టైం తెలుసు కదా ఫ్లిప్కార్ట్, మరి రకరకాల లాజిక్లు ఉంటాయి వీళ్ళకి. సో వీళ్ళు రోజు 4 to 5 సాయంత్రం, ఈ బిగ్ బిలియన్ డేస్ టైంలో 4 to 5 సాయంత్రం టైంలో వీళ్ళు ఈ ఆఫర్స్ ఇస్తారు. అది కూడా అందరికీ ఏమి ఇవ్వరు, కొంతమందికే ఇస్తారు. సో అందులో సెలెక్టెడ్ పీపుల్, లక్కీ ఫెలోస్ ఉంటారు చూస్తున్నారా, వాళ్ళకి వస్తాయి. బట్ ట్రై చేసుకోవడం మాత్రం మంచిదే కదా. ఒకవేళ గోవా పోదాం అనుకున్నారా, పోవాలనుకుంటే మరి ట్రై చేసుకోండి. సో మంచిగా అక్కడ ఏమి మంచినీళ్ళు తాగండి. మంచినీళ్ళు కాస్ట్లీ అంటే అక్కడ నేను ఇంతవరకు పోలే. సో ఇంకా ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు రియల్మీ P3 Pro, ఇది నన్ను అడిగితే బ్లైండ్ సజెషన్. ఇది యాక్చువల్గా 24,000కి ఇదే సంవత్సరంలో లాంచ్ అయింది. ఇది
అండ్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో అరౌండ్ 15,000కి వస్తుంది. అండ్ కొంతమందికి కార్డ్ ఆఫర్తో పాటు క్యాష్ బ్యాక్ కూడా వస్తుందంటే మన డిస్కషన్ గ్రూప్లో చెప్తున్నారు. ఇంకా చాలా బెటర్ ప్రైస్కి వస్తుంది. అందుకని మీ దగ్గర 15,000 రూపాయలు స్ట్రిక్ట్ బడ్జెట్ ఉంటే దీని మీద ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేయండి. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మంచి ఫోను మంచి ప్రైజింగ్లో అవైలబుల్గా ఉంది. ఇక ఇవి ఈరోజు టెక్ న్యూస్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గత 3 రోజుల నుంచి గొంతు పోయి రోజుకి ఒక వీడియో చేయాలంటేనే చాలా కష్టమైన టేకులు తీసుకోవాల్సి వస్తుంది. నేను 2018లో గంట చేసేవాడిని ఒక 10 నిమిషాల వీడియో. ఇప్పుడు 10 నిమిషాల వీడియో 10 నిమిషాలు చేస్తున్నా. కాకపోతే ఈ గొంతు వల్ల ఇప్పుడు జ్వరం వల్ల మొత్తానికి పోయింది. మళ్ళీ స్టేటస్ వచ్చింది. యాక్చువల్గా ఈ డీల్స్ ఈ టైంలో నేను ఒక 20-30 వీడియోలు ప్లాన్ చేశాను మొత్తం. కానీ మొత్తం మీద 4-5 చేశాను. ఎక్కువ చేయలే ఐసీఎల్లో, ఎందుకంటే పరిస్థితి సిక్ అయిపోయాయి. సో ఎనీవేస్ ఇంకా చాలా రకాల డీల్స్ వస్తున్నాయి. డీల్స్ ఛానల్లో యాక్టివ్ అయితే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.